సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శారదాదేవి గారు. సో మనం ఆల్రెడీ అమ్మగారి దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి కోల్కతా ఇన్సిడెంట్ మీద అని చెప్పి అమ్మగారు వచ్చి మన దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు సిబిఐ ఎంతవరకు కేసుని దర్యాప్తు చేస్తుంది, సోదాలు ఎక్కడెక్కడ నిర్వహించింది సిబిఐ అనేది, తర్వాత అసలు నెక్స్ట్ స్టేటస్ ఏంటి అనేది ఒకసారి అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే నాన్న. అమ్మ, ఇప్పుడు మామూలుగా కోల్కతా ఇన్సిడెంట్ గురించి మనం పదే పదే మాట్లాడుకుంటే సందీప్ ఘోష్ గురించి తవ్వే కొద్ది వస్తూనే ఉన్నాయని ఆల్రెడీ గత వీడియోలో మనం అనుకున్నామండి. అమ్మ చాలా చెప్తారు సందీప్ ఘోష్ అరాచకాలు 1, 2 కాదు అని. సందీప్ ఘోష్ అరాచకాలు, సంజయ్ రాయ్ గురించి, వీళ్ళకి చేసిన టెస్ట్ల గురించి ఒక్కసారి అమ్మతో మాట్లాడతాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు ఏంటమ్మా వీడు అరాచకాలు? ఒక్కసారి ఈ సందీప్ ఘోష్ గురించి, వాడొక కీచకుడు అనే తెలుసు, బాగా అర్థమైపోయింది. ఎంతో మంది జీవితాలను బలి తీసుకున్న ఒక అసలు మాట్లాడడానికి కూడా ఎన్ని బూతులైనా తక్కువే అన్నట్లు అనిపిస్తుంది. ఇంకా మాట్లాడకూడదు. ఇప్పుడు ఎట్లాగానమ్మా అంటే పాలిగ్రఫీ టెస్ట్ అనేది సందీప్ సందీప్ ఘోష్ తో పాటు ఇక్కడ అభిజిత్ మండల్ అని ఒకటి ఉంది. అభిజిత్ మండల్ పోలీస్ డిపార్ట్మెంట్ ను కొంతమంది వీళ్ళిద్దరు సందీప్ రాయ్ కి, సందీప్ ఘోష్ కి, అభిజిత్ మండల్ కి, కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్స్ కి, మెడికల్ అడ్వకేట్స్ కి, వీళ్ళందరికీ ఒకళ్ళకు లింక్ అనేది అయ్యి ఉందమ్మా. అయితే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఏంటంటే కోర్టు ఏం చెప్పిందంటే పాలిగ్రఫీ టెస్ట్ అనేది వీళ్ళందరికీ చేశారు. దాంట్లో సంజయ్ రాయ్ ఏం చేశాడంటే కొన్ని నిజాలను దాచిపెట్టడం జరిగిందమ్మా. ఇప్పుడు ఇలాంటప్పుడు ఏమవుతుందంటమ్మా, ఇప్పుడు దీంట్లో సిఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో కూడా సందీప్ ఘోష్ కల్ప్రిట్ అని తేలింది, ఎప్పుడో తేలింది. ఇది ఎవిడెన్స్ గా కానీ పెట్టడం అనేది జరగదు. నంబర్ 1. సందీప్ ఘోష్ ఇంకా మళ్ళీ అభిజిత్ మండల్ ని తెచ్చాక సిబిఐ ఏమన్నదంటే అభిజిత్ మండల్ను సందీప్ ఘోష్ వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. ఈ సిచ్యువేషన్ జరిగినప్పుడు కూడా, ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా మనకి వీళ్ళిద్దరిది చాలా ఉంది. ఇంతకు ముందు కూడా ప్రీవియస్ కూడా ఉన్నాయి, అవి కూడా దొరుకుతాయి తప్పకుండా. ఎందుకంటే సిబిఐ వాళ్ళు చాలా చేస్తున్నారు కనుక మనకు. ఈ సంజయ్ రాయ్ రోల్ కూడా ఉంది అని అంటున్నారమ్మా. దాంట్లో సంజయ్ రాయ్ కూడా వన్ ఆఫ్ ది కల్ప్రిట్ అని అంటున్నారు. ఎందుకంటే ఈ 20 మంది దాకా చేశారని అంటున్నారు. దీంట్లో తేలింది మనకు 20 మంది దాకా అంటున్నారు. సంజయ్ రాయ్ అనేది వాడు ఫస్ట్ మనకు పట్టుకున్నాడు కదా, వాడిని పావులాగా వాడుకున్నారు అని అన్నాం. కానీ వాడు సంజయ్ రాయ్ కూడా కల్ప్రిట్ అనే అంటున్నారు. ఇది నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే దీంట్లో ఏమైందమ్మా అంటే వాళ్ళు ఫోన్ చేశారు. ఇప్పుడు ఎక్కడంటే వీళ్ళు పోస్ట్ మార్టం డాక్టర్స్ ఫోన్ చేశారు సందీప్ ఘోష్ కి. అప్పుడు ఏమైంది, ఆయన స్నానం చేస్తున్నా అని చెప్పడం జరిగింది. 30 minutes టైం పాస్ చేశాడు. 30 minutes. ఎందుకు ఈ 30 minutes లో ఏం చేశారంటే ఎవిడెన్సెస్ అంతా గల్లంతు చేయించి ఆ బాత్రూమ్ అనేది, ఇప్పుడు మనకు సెమినార్ హాల్లో ఏది బాత్రూమ్ ఉంటుందో ఆ బాత్రూమ్ ను కూడా కొట్టించి మళ్ళీ రెనోవేట్ చేయడానికి అనేది స్టార్ట్ చేశాడు. అక్కడ ఎవ్వరికి కూడా మనకు ఎవిడెన్సెస్ దొరకకుండా చేశాడు. నంబర్ 1. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు ఈ పాలిగ్రఫీ టెస్ట్ కానీ, మనకు నార్కోటిక్ టెస్ట్ కానీ ఎందుకు చేస్తారమ్మా అంటే, పాలిగ్రఫీ టెస్ట్ లో ఏం చేస్తారంటే ఈ డాక్టర్స్ అయినా ఏంటంటే ఫస్ట్ కొన్ని నిజాలు అడుగుతారు. నిజాలు చెప్పేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇప్పుడు డాక్టర్లు చెప్పిన మనకు దీంతోనే నేను కూడా మాకు అందిన సమాచారం ప్రకారమే నేను చేయడం జరుగుతుందమ్మా. నాకు కూడా అంత, ఎందుకంటే ఎవరైనా కానీ చెప్తే నాకు తెలుస్తుందమ్మా, అంతకంటే ఎక్కువ నాకేం తెలియదు కనుక. హార్ట్ బీట్, బీపీ గాని, వాళ్లకు చెమటలు పట్టడం గాని అలాంటివన్నీ వస్తాయట. మళ్ళీనేమో నర్వస్ సిస్టమ్ కొంచెం వీక్ అవ్వడం కానీ, అబద్ధాలు చెప్పిన వాళ్ళకంటే బీపీ గాని, హార్ట్ బీట్, పల్స్ రేట్ తగ్గుతుంటది, ఫ్లక్చువేట్ అవుతుంటది కదా, అలా అవుతుంది అనేసి కొన్ని నిజాలు అడిగి అబద్ధాలు కూడా అడగడం జరుగుతుందట. కొంతమంది ఏంటంటే ఆరితేరిన వాళ్ళు ఉంటారు దీంట్లో. అందుకని వాళ్ళకట ఇప్పుడు ఇట్లాగే సంజయ్ రాయ్కి కానీ, సందీప్ ఘోష్కి కానీ, అభిజిత్ మండల్కి కానీ, ఎవరికైనా కానీ ఈ బీపీ కానీ, హార్ట్ బీట్ కానీ, పల్స్ రేట్ కానీ, చెమటలు పట్టడం కానీ లేదట. నార్మల్గా ఉన్నారట వాళ్ళు. అబద్ధాలు కూడా కరెక్ట్ గా చెప్తున్నారట వాళ్ళు. అంటే వాళ్ళకు నరాల జీర్ణించకపోయాయి అబద్ధాలు, ఇలాంటి దారుణాలు. సో వాళ్ళు ఎక్కడ ఏ టెస్ట్ పెట్టినా మేము ఏం చేయలేదు అన్నట్టు ప్రూవ్ చేసుకునే. అందుకని ఈ అమెరికన్ సైకాలజికల్ వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు కూడా దీన్ని యాక్సెప్ట్ చేశారనమాట. దీన్ని కోర్టు ఎవిడెన్స్ గా పెట్టకూడదు అంటే వాళ్ళు కూడా
యాక్సెప్ట్ చేయడం జరిగింది అనమాట. ఇది ఎందుకంటే ఇట్లాగే ఇప్పుడు కొంతమంది అబద్ధాలు చెప్పే వాళ్ళకు ఎట్లాగంటే వాళ్ళు కొంచెం పానిక్ అవుతారు, కొంచెం చెప్పలేని వాళ్ళు. ఇప్పుడు ఎవ్వరు వీళ్ళు ఎట్లాగంటే నరనరాల జీర్ణించకపోయారు కదా, వీళ్ళకు నార్మల్ గా ఉన్నారు అనమాట. అంతా ఉండి ఏమి వాళ్ళకి తెలియలేదు తేడా. నిజం చెప్పినప్పుడు ఎలా ఉందో బాడీ పొజిషన్ కండిషన్, సేమ్ అబద్ధం చెప్పినప్పుడు అదే కండిషన్ ఉంది. ఇంకోటి సంజయ్ రాయ్ ఏం చేస్తున్నాడంటే అన్ని ఎవిడెన్సెస్ మొత్తం హైడ్ చేసేసాడు. ఫోరెన్సిక్ ల్యాబ్ లోది కోర్ట్ ఎవిడెన్స్ గా పనికిరాదు. ఇంకోటి మనకి ఈ టెస్ట్లు ఇప్పుడు మనం చెప్పాం కదా, మనము వీళ్ళకి చేసిన ఇప్పుడు పాలిగ్రఫీ టెస్ట్ కానీ అది ఎవిడెన్స్ కి పనికిరాదు. నార్కోటిక్ టెస్ట్ కూడా కాదు, ఓన్లీ కొలాబరేటివ్ ఎవిడెన్సెస్ దీస్ ఆర్ ఆల్. ఎందుకంటే ఏం లేదమ్మా, ఇవి కొన్ని మాక్సిమం కొన్ని కాదు 80% నిజాలు కనబడతాయి దీంట్లో మనకి. ఎందుకంటే ఇక్కడ ఎట్లా అయిపోతుంది అంటే హిప్నటిక్ చేసినప్పుడు, మనకి హిప్నటిజం చేసినప్పుడు మనం ఏ ట్రాన్స్ లకు వెళ్ళిపోతాం ఆ ట్రాన్స్ లకు వెళ్ళిపోతారనమాట. అట్లా వెళ్ళిపోయినా గానీ వీళ్ళ నుంచి మాకు వీళ్ళకు దొరకలేదు. ఏ డాక్టర్స్ కూడా ఐడెంటిఫై చేయలేకపోయినరు వాళ్ళు. ఈ సిబిఐ వాళ్ళు పాపము వివేకానంద కేసులో కూడా పాపం సిబిఐ వాళ్ళను చాలా ఇచ్చేసారు. ఏమనంటే బాగా కొట్టారు. మనకు ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారము చెయ్యి వేయకూడదు అనమాట. ఓన్లీ నువ్వు మరణశిక్ష మాత్రమే రైట్ ఉంది ఎవరికైనా గానీ, ఈ కోర్టులకు కానీ పోలీసు వాళ్ళకి కానీ. మనకేంటంటే మన వాళ్ళు ఏంటంటే మనకు దొరికారు కదా అనేసి అదొకటి పట్టించుకోకుండా వాళ్ళు ఏదైనా కానీ హ్యాండ్లింగ్ అనేది చేస్తారు. వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది చేయడం జరుగుతుంది మనకు. అసలు యాక్చువల్ గానైతే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము కొట్టకూడదు, చెయ్యకూడదు. ఎంత పెద్ద నేరస్తుడైనా కానీ చెయ్యకూడదు అసలు. అందుకనే ఇన్ని నేరాలు జరుగుతున్నాయి. అన్ని నేరాలు భయం లేకుండా అయిపోయింది. పిల్లలు చిన్న పని తప్పు చేస్తేనే కొట్టమని పిల్లలు చెడిపోతారని చెప్పుకుంటారు. అలాంటిది ఇంత దారుణాలు చేసే వాళ్ళకు కఠినమైన శిక్షలు ఇవ్వకపోతే ఎలా? అయితే చెప్పినా కానీ వీళ్ళు వినలేదు కదా. ఇప్పుడు మన సిబిఐ వాళ్ళు కూడా ఏం చేశారు, వినలేదు, అసలు ఏమి వినలేదు. ఇప్పుడు సందీప్ ఘోష్ జైల్లో ఎలా ఉందంటే పరిస్థితి, ఒక దుప్పటి, ఒక దిండు, అసలు చెమటలు వస్తే తుడుచుకోవడానికి చేతి రుమాలు కూడా లేదమ్మా, హ్యాండ్ కర్చీఫ్ కూడా లేదు. చిన్న బాత్రూమ్, ఒక కార్నర్ లో ఒక బాత్రూమ్. అవన్నీ చూసి ఆ అట్మాస్ఫియర్ అంతా చూసి అతను అదంతా చూసి నాకు అన్నం వద్దు, నేను తినను, ఫుడ్ వద్దు అని చెప్తే పోలీసు వాళ్ళు కూడా సరే తినకు అని చెప్పేసేసారు. ఎందుకంటే వీడికి ఓన్లీ ఫుడ్ ఒక్కటి ఇవ్వనంత మాత్రంలో దిస్ ఇస్ నాట్ పనిష్మెంట్ కాదు కదా ఇది. అట్లా అని ఎందుకంటే ఎన్ని అరాచకాలు అసలు ఎంతమ్మా చెప్పనా, తొవ్వినా కొద్దొస్తున్నాయమ్మా సందీప్ ఘోష్ గురించి. చెప్పండి. ఒక్కటి కాదు, రెండు కాదు, అసలు చెప్తున్నాను కదా. అసలు స్టూడెంట్స్ తో లిటరల్లీ ఆడుకుంటున్నాడు. అసలు వాడు ఎట్లాగంటే వాడి స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసిన పేపర్లను కూడా కరెక్షన్ అనేది ఎట్లాగంటే పార్షాలిటీతోనమ్మా. ఇప్పుడు నువ్వు రాశావు, నీవు అసలు ఏం రాయలేదు, రాయకున్నా కానీ నువ్వు అతని మాట విన్నావు అనేసి అంటే నీకు వేసేస్తాడు 70-80 మార్క్స్. బ్రిలియంట్ స్టూడెంట్స్ కు 30 మార్క్స్ కూడా వేయడమ్మా. స్టూడెంట్స్ తో ఆడుకోవడము. వీడు చెప్తున్నాను కదా, వీడు స్టేట్ ఏజెన్సీ అని ఒకటి ఇచ్చేస్తున్నాడు వాడు. సంజయ్ రాయ్ కూడా ఎట్లాగంటే వాడు చాలా సార్లు వీళ్ళు ఈ స్టేట్ ఏజెన్సీ అని ఒకటి పెట్టి వీళ్ళకు సంజయ్ రాయ్కి ఇప్పుడు ఆ అమ్మాయి అభయ అనే అమ్మాయి ఉంది కదమ్మా, ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. అసలు వాళ్ళ నాన్న ఒక టైలర్, ఆయన టైలరింగ్ చేసుకుంటూ పాపం ఫ్యామిలీని అనేది ఇచ్చేసి చేస్తున్నాడు. ఈ అమ్మాయిని చదివేయడం జరుగుతుందమ్మా. ఆయన 60 years ఏజ్. వాళ్ళు ఎంతో కలలు కానీ వాళ్ళు MBBS చేయించి, MD చేయించి, అన్ని చేయించి పాపం అన్ని చేసి మా పాప ఇంకా నా పాప మాకు అనేది చేతికి వచ్చింది కదా అనే సమయానికి ఈ అమ్మాయి కూడా ఎన్నో కలలు కని నా నాన్న ఇంత కష్టపడ్డాడు, ఇంత టైలరింగ్ చేసి నన్ను చదివించాడు కనుక వాళ్ళని లైఫ్ లాంగ్, ఇంకా ఇప్పటి నుంచి లైఫ్ లాంగ్ సుఖంగా ఉంచాలి అని ఆమె ఎన్నో కలలు కన్నదమ్మా. ఆ కలలన్నీ ఈ సందీప్ ఘోష్ కానీ, సంజయ్ రాయ్ కానీ, అభిజిత్ మండల్ కానీ వీళ్ళంతా కల్ప్రిట్స్. అసలు స్టేట్ గవర్నమెంట్ ను ఆసరాగా పెట్టుకొని ఇవన్నీ అరాచకాలు అనేది జరుగుతున్నాయమ్మా. నీకు సందీప్ ఘోష్ గురించి ఒక ఎపిసోడ్ కాదమ్మా, 10 ఎపిసోడ్లైనా చెప్పొచ్చమ్మా. అన్ని అరాచకాలు ఉన్నాయి అతనివి. 1994లో ఆయన ఒక MBBS కంప్లీట్ చేశాడు అతను. అసలు 2011లో ఇది ఆర్జీకర్ కాలేజ్ లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యాడు అతను. జాయిన్ అయ్యి ఆయన అయిన కొన్ని రోజులకే అసలు 2011 అంటే ఒక 2-3 ఏళ్లలో ఇవన్నీ స్టార్ట్ చేశాడు. అసలు ఏవైనా కానీ ఇప్పుడు గ్లౌజుల దగ్గర నుంచి బిజినెస్, సిరంజీ బాటిల్స్ బిజినెస్, వాళ్లకు
సెలైన్ బాటిల్స్ బిజినెస్, ఇవన్నీ బిజినెస్లు చేస్తున్నాడమ్మా ఆయన. ఇది చేస్తున్నాడు ఇది చెయ్యట్లేదు అని లేదు అసలు. మగ ఆడ అని లింగ భేదము లేదు ఆయనకు. ఎవరైనా పర్వాలేదు, ఏదైనా సరే అక్కడ స్పాట్ ఇది అది అని కూడా అనుకోవట్లేదు. అందుకనే కర్మ ఫలితాన్ని ఎవరైనా అనుభవిస్తారు అని చెప్పింది అది నిజం జరుగుతుంది. సందీప్ ఘోష్ ఇప్పుడు జైల్లో ఎంత అనుభవిస్తున్నాడంటే అంత అనుభవిస్తున్నాడు అసలు. ప్రజల్లో కూడా అతి త్వరగా చెప్తున్నాను కదా, సిబిఐ వాళ్లకు దొరకక ఇప్పుడు సరైన ఎవిడెన్సెస్, ఫిజికల్ ఎవిడెన్సెస్ కానీ ఎనీ ఎవిడెన్సెస్ వాళ్ళు పాపం చాలా చేస్తున్నారు. వాళ్ళ పాత్ర చాలా ఉంది. వాళ్ళు ఎవరిది వాళ్ళు చేస్తున్నారు. ఈడీ వాళ్ళు చేస్తున్నారు, సిబిఐ వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ మనకు ఈ సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకొని వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. ధర్మాసనం మన ధర్మాసనం చేస్తుంది. అది మనం కూడా అందరితో పాటు మనం కూడా ఎదురు చూద్దామమ్మా. మనకి న్యాయం, సత్వర న్యాయం కావాలి. అందుకే సుప్రీంకోర్టు కూడా లైవ్ స్ట్రీమే పెట్టింది. ఆయన వద్దు అన్నా మాకు అన్యాయం మళ్ళీ కపిల్ సింఘాల్ అన్నాడు, గవర్నమెంట్ అడ్వకేట్ కదా, అంటేను ఆయనను చివాట్లు పెట్టింది. చివాట్లు పెట్టి ఏం చేసిందంటే లైవ్ స్ట్రీమింగ్ ఉండాలి. ఎందుకు ఉండొద్దు, పబ్లిక్ కు తెలియాలి. ఇక్కడ ఏం లేదు కదా, దొంగతనం లేదు, ఎవరు చేసేది ఏమి లేదు ఇక్కడ. ఇప్పుడు మనం న్యాయం చేయాలి ప్రజలకు అని చెప్పి మన ధర్మాసనం అనేది ఇట్లా లైవ్ స్ట్రీమింగ్ పెట్టడం జరిగిందమ్మా. అది చాలా బాగుంది అసలు. అదమ్మా నిజమే అమ్మా. సో నిజంగా మనం అందరం ఒక్కటే కోరుకునేది సత్వర న్యాయం జరగాలి. ఆ బాధిత కుటుంబానికి, తల్లిదండ్రులకి తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని, ఆ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.